హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్నాం కుప్పింటాకు సోప్. ఫస్ట్ మనం 100 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకోవాలి. ఎందుకంటే 100 గ్రామ్స్ అంటే మనకు ఒక సోప్ కరెక్ట్గా అండ్ దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి. ఇంకా మీకు క్లారిటీ కోసం నేను కింద టెక్స్ట్ కూడా వేస్తాను చూడండి. దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. ముందే మీరు కట్ చేసుకున్న తర్వాత, కట్ చేయక ముందే మీరు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ చేయాలి. ఈ తర్వాత మీరు ఈ లోపల మీరు కట్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మీరు ఈ సోప్ బేస్ని అంతా తీసుకెళ్ళి ఒక మంచి బాగా తుడిచిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ సోప్ బేస్ని తీసుకెళ్ళి మీరు ఆ పొయ్యి అంటే అక్కడ హీట్ అవుతుంది కదా వాటరు, దాని మీద ఈ గిన్నె పెట్టాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టు పెట్టాలి. పెడితే ఆ డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇది కరుగుతూ ఉంటుంది. తర్వాత మేము ఇక్కడ కుప్పింటాకు పౌడర్ యాడ్ చేసాం. ఆ క్లిప్ పోయింది. ఆ కుప్పింటాకు పౌడర్ అనేది మేము ఇక్కడ యాడ్ చేసి దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి కలిపాము. అండ్ ఇంకా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు ఆకుని మిక్సీ పట్టి వాటర్తో వేయకండి. అప్పుడు వేస్తే ఏమైందంటే అది వాటర్ కదా, ఫంగస్ చేరిపోయి మీకు సోపు బాగా రాదు, అందులో మెత్తగా వస్తుంది. పౌడర్లు వేసి చేస్తే మీకు ఇంకా గట్టిగా వస్తుంది. తర్వాత మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇక్కడ నాకు తొందరగా అయిపోవాలి కాబట్టి ఈ మౌల్స్ని నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నా, డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా. అప్పుడు తొందరగా గడ్డ కట్టేసిద్ది కదా, అందువలన. ఇప్పుడు అది చక్కగా గడ్డ కట్టేసిన తర్వాత, అది సోప్లా తయారైన తర్వాత నేను డీమౌల్డ్ చేసుకుంటా. ఆ డీమౌల్డ్ చేసేది కూడా మీకు చూపిస్తాను. మనం ఎప్పుడైనా పసర్లు ఎప్పుడు వేయకండి. ఆ కుప్పింటాకుని తెచ్చుకొని కడుక్కొని లీవ్స్ని రిమూవ్ చేసి మనం ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చినాయో, హార్ట్ షేప్, సర్కిల్ షేప్. బాయ్.